వెల్కమ్ టు సత్య న్యూస్. సత్య న్యూస్ ఎక్స్క్లూజివ్. మీదే జాతర గుడి ఉంది కాబట్టి మనము హెవీ వెహికల్స్ ఏది కూడా ఆ రోజు 28 రోజు నుంచి 27 సాయంత్రం నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఈ నకరేకల్ నుంచి అన్ని హెవీ వెహికల్స్ని డైవర్ట్ చేస్తున్నాం. అదే సమయంలో టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళే ట్రాఫిక్ అన్ని కోదాల నుంచి డైవర్ట్ చేస్తున్నాం. సో తర్వాత ఈ చిన్న వెహికల్స్, ఈ కార్లు, 4 వీలర్లు, తర్వాత 2 వీలర్లు ఏదైతే మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు లేకపోతే హైదరాబాద్ వెళ్ళే వాళ్ళందరినీ కూడా వన్ సైడ్ ఆఫ్ ది హైవేలో పెడుతున్నాం. జాతర వచ్చేసి 28 తారీఖు నుంచి స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించి పోలీస్ తరఫు నుంచి దాదాపు 1000 నుంచి 1200 మంది పోలీస్ సిబ్బందిని జాతరకు డిప్లాయ్ చేయడం జరిగింది. సో మొత్తం 3 షిఫ్ట్లో మన వాళ్ళు డిప్లాయ్మెంట్లో ఉంటారు. సో మెయిన్గా మనకు సెక్టర్స్ వచ్చేసి ట్రాఫిక్ సెక్టర్స్ అనమాట. పార్కింగ్లో పార్క్ చేసుకొని మళ్ళీ టువర్డ్స్ గుట్ట సైడ్ వస్తారనమాట. దాదాపు 50 ఎకరాల్లో మనం పార్కింగ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండడానికి సఫిషియంట్ పార్కింగ్ ఎంత దగ్గర అవుతుందో అంత దగ్గర మనం పార్కింగ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. పార్కింగ్లో ఈసారి లైటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఎందుకంటే పబ్లిక్ ఇక్కడ ఒక 2-3 రోజులు కంటిన్యూస్గా ఉంటారు కాబట్టి లైటింగ్ కూడా అరేంజ్ చేస్తున్నాం. తర్వాత అక్కడి నుంచి టువర్డ్స్ గుడికి వచ్చే దారిలో మనము పికెట్స్ కానీ, క్రైమ్ టీమ్స్ కానీ, షీ టీమ్స్ కానీ, సీసీటీవీ సర్వేలెన్స్ కానీ అన్నీ కూడా ఎఫెక్టివ్గా మనము ప్లేస్ చేయడం జరిగింది.
ఏం చేసామంటే మున్సిపాలిటీ కనిపిస్తుంది అన్నాను చెట్టు నాటింది ఎప్పుడే ఒకటే నాటింది లేదండి అన్నాడు యాక్చువల్ అన్నైతే లేదన్నాడు ఏమన్నా కానీ నిన్న మన మాట పక్కన వచ్చింది కదా. లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర అనేది మనకి ఆదివారం నుండి ప్రారంభంగా ఉంది. చాలా అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇవాళ ఇంపార్టెంట్ ఆఫీసర్స్తో పాటు ఎస్పీ గారు నేను విజిట్ చేసి చూసాము. సో మనకి ముఖ్యంగా శానిటేషను, డ్రింకింగ్ వాటరు, ట్రాఫిక్ అనేటి మెయిన్గా మనకు అవసరం పడుతుంది. సో ప్రతి ప్లేస్లో కూడా శానిటేషన్కి సంబంధించి రన్నింగ్ వాటర్ ఉంది. శానిటేషన్ సిబ్బంది దాదాపు 160 మందిని మనం స్పెషల్గా ఈ జాతరకి ఏర్పాటు చేయడం జరిగింది. సో భక్తులకి అసౌకర్యం ఉండకుండా ఎప్పటికప్పుడు టాయిలెట్స్ కానీ ఏదైనా సరే అన్నీ క్లీన్ చేస్తూ అందరికి కూడా అందుబాటులో ఉంచుతారు. రెండోది డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా ఈసారి ఇంక్రీజ్ చేశాము. అందరికీ కూడా నియర్ బై యాక్సెస్ పాయింట్స్ అన్ని పెట్టాము. మిషన్ భగీరథ వాటర్ అందరికీ అందుబాటులో ఉండేటట్టు ట్యాప్ కనెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ట్రాఫిక్ని ఇంప్రూవ్ చేసేందుకు ఈ జాతరకి డిఫరెంట్ రూట్స్లో వచ్చే వాళ్ళ కోసము డిఫరెంట్ పాయింట్స్ కూడా మనకి పార్కింగ్ ప్లేసెస్ పెట్టాము. ఎక్కడ వాళ్ళు అక్కడనే పార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి ఇబ్బంది అనేది ఉండకుండా ఉంటుంది. లా అండ్ ఆర్డర్ దృష్ట్యా సీసీ కెమెరాలు పర్మనెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత లైట్స్ కూడా ఈసారి పర్మనెంట్గా ఏర్పాటు చేశాము. దీంతో కొంత విజిబిలిటీ పెరుగుతుంది. ఒకటి ఎక్కడ కూడా ఇష్యూ దొంగతనాలు కానీ ఏం జరగకుండా కూడా సీసీ కెమెరాల్లో మానిటర్ చేయడం జరుగుతుంది. సో అందరికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ కానీ, మున్సిపల్ సిబ్బందికి కానీ, పోలీసు కానీ అందరికీ డ్యూటీస్ వేయడం జరిగింది. రేపు రిహార్సల్గా మొత్తం స్టాఫ్ కూడా రేపు మార్నింగ్ 10 o'clockకి రిపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఏరియాలో కోఆర్డినేషన్ సంబంధించిన ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకోవడము, తర్వాత ఏమైనా డెఫిషియన్సీ ఉంటే రిపోర్ట్ చేయడం లాంటివి జరుగుతుంది. ఆల్మోస్ట్ రేపే మనము అందరు అధికారులతోని వాళ్ళ వర్క్ని కేసు టు కేసు, పాయింట్ టు పాయింట్ రివ్యూ చేస్తే వాళ్ళకి ఫెమిలియారిటీ వస్తుంది. కాబట్టి ఎల్లుండటి నుండి వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళ డ్యూటీ నిర్వర్తించేందుకు అవకాశం ఉంటుంది. ఆ దృష్టితో ఇవాళ అందరం విజిట్ చేసాము. సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి. 1-2 ఇష్యూస్ ఏదైతే మా దృష్టికి వచ్చినాయో ఆ డెఫిషియన్సీస్ కూడా ఇవాళనే ఫుల్ఫిల్ చేస్తాం. సో కరోనా ఉంది కాబట్టి భక్తులందరికీ ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటి అని అంటే అందరూ కూడా మాస్క్ ధరించాలి. శానిటైజర్స్ కూడా పట్టుకొని రండి. వీలైనంత వరకు శానిటైజేషన్ చేసుకోండి. మా సైడ్ నుండి అవేర్నెస్ కోసము బ్యానర్స్ పెట్టిస్తున్నాము. దాంతోపాటు కొన్ని పాయింట్స్ అవసరమైన వాళ్ళకి కావాలనుకుంటే టెస్ట్ కోసం కూడా ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. అందరూ దాతల నుండి వీలైనన్ని మాస్కులు మేము కలెక్ట్ చేస్తున్నాము. సో దట్ ఎవరైనా మాస్క్ లేకుండా ఉంటే ఎవరైనా సరే సిబ్బంది దగ్గర మాస్కులు ఉంటాయి. వీలైనన్ని వాళ్ళకి మాస్కులు ఇచ్చి అందరూ కూడా మాస్క్ ధరించి జాతరలో పార్టిసిపేట్